నెక్స్ట్ మంత్ గోవాలో కీర్తి సురేష్ పెళ్లి. సో ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ చెప్పింది. తిరుపతికి అందుకోసమనే నెక్స్ట్ మంత్ లో నా పెళ్లి ఉంది, అందుకోసమే దర్శించుకోవడానికి వచ్చినా అని చెప్పింది. సో ఆమె పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అందరూ కూడా కంటిన్యూస్ ఒకరితో ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు, మనం వింటూనే ఉన్నాము. ప్లస్ డివోర్స్ కూడా ఎక్కువ వింటున్నాం. మనం పక్కకు పెడితే కీర్తి సురేష్ మనందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహానటి లాగా తెలుసు. అండ్ తన యాక్టింగ్ పరంగా పీక్స్ లెవెల్ ఉంటుంది. రీసెంట్ గా ఇప్పుడు వరుణ్ ధావన్ తో ఒక సినిమాలో కూడా నటిస్తోంది. సో ఇప్పుడు బాలీవుడ్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోవచ్చు. తనకి సంబంధించి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా తన లవ్ గురించి ప్రభుదేవతో అన్నారు, తర్వాత చాలా అంటే చూసి చూడండి వదిలేసింది. కానీ ఇప్పుడు తాను మాత్రం తన కెరియర్ పరంగా అన్ని చూసుకొని 15 సంవత్సరాలు అంటే చిన్న వయసు నుంచి కూడా వాళ్ళిద్దరి రిలేషన్ నడుస్తుంది. ఆయన పేరు యాంథోనీ. సో ఆయనతోనే రిలేషన్షిప్ ని కంటిన్యూ చేస్తూ ఆయన్నే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళ ప్రేమ వివాహానికి సంబంధించి వాళ్ళ పెద్దల్ని ఒప్పించడానికి టైం పట్టింది కాబట్టి వాళ్ళ పెద్దలు కూడా ఒప్పుకొని గోవాలో డెస్టినేషన్ గా చేసుకోబోతున్నారు. ఒక గ్రాండ్ గా బీచ్ సైడ్ కూడా చేసుకుంటున్నట్టుగా కొన్ని వార్తలు తెలుస్తున్నాయి. అదే కాకుండా యాంథోనీ అనే అబ్బాయి ఏంటంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ పరంగా కూడా బిజినెసెస్ ఉన్నాయి ఆయనకి. ఇటు కొన్ని ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కొన్ని దగ్గర ఆయన కోసం సినిమా హీరోలాగా కనిపిస్తుంది. ఆయన ఎక్కువ నటించలేదు. తాను మాత్రం సినిమా కెరీర్ ని కంటిన్యూ చేస్తుంది సినిమా తర్వాత కూడా. అయితే ఇవాళ మనకి మార్నింగ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడంతో అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అందరితో బయటకు వచ్చినప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ఎందుకు వచ్చారు అని అడిగితే పెళ్లికి ముందు దేవుని ఆశీస్సులు తీసుకొని పెళ్లి కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి ఇక్కడికి వచ్చానని చెప్పింది. సో మొత్తానికి యాంటోనీ అయితే వాళ్ళు చదువుకునే రోజుల నుంచి కూడా మాక్సిమం ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. అయితే రీసెంట్ టైంలో కీర్తి సురేష్ సంబంధించి మనకు మ్యూజిక్ డైరెక్టర్ అనిల్తో అన్నారు, ఇంకెవరితో ఇట్లా రూమర్స్ పెట్టినప్పటికీ కూడా ఏదాన్ని కూడా ఆమె స్పందించలేదు. స్పందించినప్పుడు కూడా అవన్నీ రూమర్స్ మాత్రమే. నా పెళ్ళుంటే నేనే స్వయంగా చెప్తా కదా, ఒక్కసారి కూడా చెప్పింది నా పెళ్ళుంటే నేనే చెప్తా కదా మీకు అని చాలా హ్యాపీగా చెప్పింది. సో అప్పటికే అనుకున్నారు అందరూ కూడా. సో ఖచ్చితంగా కీర్తి సురేష్ ఎవరితోనే రిలేషన్షిప్ లో ఉంది, అందుకోసమని ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అన్నారు. సో ఎట్టకేళ్ళకైతే తన చిన్ననాటి స్నేహితుడు యాంథోనీతోనే నేను పెళ్లి చేసుకున్నానని చెప్పినప్పటి నుంచి కూడా అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కీర్తి సురేష్ అంటే ఎప్పుడైతే మనకు మహానటి వచ్చిందో అప్పటి నుంచి చాలా మందికి ఫేవరెట్ అయిపోయింది. సో ఎప్పుడెప్పుడు ఆమె సినిమాలు వస్తాయి, ఆమె యాక్టింగ్ ఎప్పుడు చూస్తామని వెయిట్ చేసేది. సో మొత్తానికి అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది. సో ఓవరాల్ గా ఇంకోటి ఏంటంటే తన ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఉండండి. బికాస్ ప్రతి ఒక్కరు చాలా మందిని చూస్తూ ఉంటాం 1 year 2 years రిలేషన్షిప్ లోనే హీరో హీరోయిన్స్ కానీ తన ఫ్యాన్స్ మాత్రం తనకు చెప్తుంది ఏంటంటే మేడం మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నారు. సో తను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూస్తే అందులో కూడా మనకు అన్ని పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు రీసెంట్ పిక్చర్ పెట్టారు ఇట్లా దివాలి టైప్ ఆఫ్ క్రాకర్ ఇద్దరు కలిసి దిగిన ఫోటో మై ఫర్ ఎవర్ యాంథోనీ అని పెట్టడం జరిగింది. సో ఇట్లా అంటే ఫ్యాన్స్ కి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బట్ వాళ్ళు కలిసి ఉండాలి లైఫ్ లాంగ్, ఒక నెక్స్ట్ సూర్య జ్యోతిక లాగా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే చాలా మంది హీరోయిన్లు ఎట్లా అంటే పెళ్ళైన తర్వాత సినిమాలకైతే ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేస్తారు. రీసెంట్ గా మనం రకుల్ ప్రీత్ సింగ్ లో చూసుకోవచ్చు, పెళ్ళైన తర్వాత సినిమా కంప్లీట్ గా మానేసింది. అంటే ఆమెకు ఛాన్సులు వస్తున్నా లేవో పక్కన పెడితే పెళ్ళైన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా సినిమాలో కనిపించాడు. సో మరి కీర్తి సురేష్ కి అయితే చాలా స్టార్డమ్ ఉంది. సో మరి తను సినిమాలు చేస్తుందంటారా ఆపేస్తుందంటారా? అంటే రకుల్ ప్రీత్ సింగ్ కి బేసికల్లీ జిమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో తనకి ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్ లోనే తనకు 3 జిమ్లు ఉన్నాయి. అండ్ ఏరియా వైజ్ గా మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా తనకంటూ డిఫరెంట్ జిమ్స్ ఉన్నాయి. అది తను మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ కీర్తి సురేష్ కి కూడా సైడ్ బిజినెస్ గా ఒక క్లాతింగ్ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఉంటాయి. తనకు చాలా అంటే వేరే ఇతర బిజినెస్ లో తనకి ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి రీసెంట్ గానే చూసుకుంటే తను బాలీవుడ్ కి వెళ్ళింది. ఐఎమ్ నాట్ షూర్ ఎందుకంటే ఆయన రిలేషన్ లో 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. తను పెళ్లి చేసుకున్న తర్వాత మానేస్తుందని నేను అనుకోవట్లేదు. ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేసిన అయినా ఖచ్చితంగా నెక్స్ట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకుంటారు. తన సినీ కెరియర్ లోనే ఉండాలనుకుంటుందని వాళ్ళు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. బికాస్ ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒప్పుకున్న ఆయన పెళ్లి తర్వాత ఎందుకు వద్దంటారు? ఆయనకి ఏం ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు, బట్ తానే ఇంకా ఎందుకు ఫ్యామిలీ చూసుకుంటాను మేబీ పిల్లలు అనుకోకున్నప్పటికీ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా ఫోర్స్ చేస్తే కూడా చెప్పొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్
పెళ్లి అవుతున్నాయి. మనం రీసెంట్ గా చూసుకుంటే సుబ్బరాజ్ కావచ్చు, ఎవరు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అఖిల్ కి సీక్రెట్ ఎంగేజ్మెంట్ అయింది. నాగ చైతన్యకి రెండో పెళ్లి అవుతుంది. అండ్ ఇద్దరు సింగర్లు కూడా పెళ్లి చేసుకున్నారు. చాలా మంది పెళ్లి అవుతున్నాయి. చాలా మంది అంటే 90s వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్నారు అంతే. దట్స్ ఇట్. సడన్ గా ఇన్ని పెళ్లిళ్ళు చూస్తారు కంటే వీళ్ళందరూ పెద్ద అందరు ఏజ్ కరెక్ట్ గానే ఉంది. జస్ట్ ఏంటంటే వాళ్ళు కొంచెం లేట్ గా చేసుకోవడం వల్ల అందరిది ఒకేసారి అవుతుంది అంతే. కానీ మొత్తానికి ఎవరికి ఈ పెళ్లిళ్ళు అయినా కానీ అందరం కూడా వెయిట్ చేసే జంట ఎవరైతున్నారు, అనుష్క ప్రభాస్. మరి వీళ్ళిద్దరి సంబంధించిన పెళ్లి న్యూస్ ఎప్పుడు వస్తుంది కూడా వెయిట్ చేస్తున్నాం, చూస్తున్నాం ముందట ఎప్పుడు వస్తుంది న్యూస్ అని.